నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూ వివాదం తారాస్థాయికి చేరుకున్న వేళ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తిరుపతికి చేరుకున్న వైఎస్ జగన్ శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే జగన్ ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం వేళ డిక్లరేషన్ అంశం కీలకంగా మారింది. కొందరు హిందూ సంఘాల నేతలు జగన్ తిరుమలకు రావద్దని పేర్కొంటుండగా, మరికొందరు మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంతటి ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే జగన్ ను అడ్డుకుని తీరుతామంటూ బీజేపీ హిందూ సంస్థలు ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఇదంతా పక్కన పెడితే జగన్ డిక్లరేషన్ ఇస్తారా అన్న విషయమే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జగన్ 27వ తేదీన తిరుమల చేరుకుంటారు. అదే సమయంలో హిందూ సంస్థలు బీజేపీ జగన్ తిరుమల వెళ్లాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధేశ్వరి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జగన్ మాత్రం తాను 2009లో డిక్లరేషన్ ఇచ్చానని ప్రకటించారని, ఒకసారి డిక్లరేషన్ ఇస్తే చాలని ఇప్పుడు అవసరం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటుంది. సందేహాలకు అతీతంగా వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం బాగానే వస్తున్నా కూడా రివర్స్ టెండరింగ్లు, నాణ్యతా ప్రమాణాలను తగ్గినా పట్టించుకోకపోవడం ఎందుకు అంటే కమిషన్ల కోసమేనని పలువురు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మంత్రులుగా పనిచేసిన వారు, పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో చక్రం తిప్పిన వారు, ఇతర సీనియర్ నాయకులు లడ్డూ వివాదం విషయంలో జగన్ కు మద్దతుగా మాట్లాడేందుకు సాహసించడం లేదు. తగుదనమ్మా అంటూ పొన్నవోలు మీడియా ముందుకు వచ్చి జగన్ ను, వైసీపీని ఇంకా డిఫెన్స్ లో పడేశారు. ఈ పరిస్థితులలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దేవుడిని దర్శించుకోవడం అంటే ప్రజల్లో తన పరపతిని మరింత దిగదార్చుకోవడమే అవుతుంది. ఇక మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా తిరుమలలో రచ్చ జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిరుమలలో రాజకీయ పర్యటనలు చేయడం కూడా నిషేధం. మరి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.